మచిలీపట్నం పోర్టు విషయంలో వైసీపీ నేతల వైఖరిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దండుపాళ్యం బ్యాచ్లా వచ్చి బందరుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బందరు పోర్టును గోగులేరుకు తరలించేందుకు పేర్ని నాని లేఖలు రాశారని ఆరోపించారు. గతంలో పోర్టు కోసం ఉద్యమాలు చేసిన వారిని పేడ ఆర్టిస్టులని అవమానించారని మండిపడ్డారు. పోర్టు సాధించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానన్న పేర్ని నాని అధికారంలో ఉన్నప్పుడు మాత్రం పట్టించుకోలేదన్నారు. 2014లో రైతులకు పరిహారం ఇచ్చి పోర్టుకి శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం 2023 వరకు పోర్టుపై దృష్టి పెట్టలేదని విమర్శించారు. ఇప్పటికే శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుకు మళ్లీ శంకుస్థాపన చేసి డ్రామాలు ఆడారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఇంధన సమస్యపై మంత్రి నాదెండ్ల మనోహర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంధనాన్ని పక్కదో పట్టించే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రేషన్ విధానంతో మంచి ఫలితాలు వచ్చాయని, రాష్ట్ర వ్యాప్తంగా డ్రైఅవుట్లు తగ్గుముఖం పడుతున్నాయని తెలిపారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు అప్రమత్తం అవసరమని సూచించారు. పెట్రోల్ బంకులో ఇంధన నిల్వలు ఉన్నా సరే లేదని వాహనదారులకు చెబుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వినియోగదారుల సేవా కేంద్రంలో టోల్ ఫ్రీ నెంబర్ 1967కి వచ్చిన ఫిర్యాదుల్లో అధిక భాగం పెట్రోల్ బంకులు ఇంధనం ఇవ్వడం లేదని వస్తున్నాయని అన్నారు. ఈ ఫిర్యాదుపై జిల్లా వారీగా రిపోర్టులు సేకరించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్నార్తుల ఆకలి తీర్చడమే నిజమైన సేవ అని నమ్మి జీవితాన్ని అంకితం చేసిన డొక్కా సీతమ్మ సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కొనియాడారు. తూర్పుగోదావరి జిల్లాలో దశాబ్దాల క్రితమే అతిథి అభాగ్యులకు అన్నం పెట్టిన ఆమె మానవత్వానికి ప్రతీక అని గుర్తు చేశారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుందని, ప్రస్తుతం ఎటువంటి కొరత లేదని, ఇంధనం సమృద్ధిగా అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. వినియోగదారులు ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజల వద్దకు పాలనను చేర్చి ఎక్కడికక్కడే సమస్యను పరిష్కరించేలా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని అన్నారు. అధికారులు ఎక్కడా నిర్లక్ష్యంగా ఉండకూడదని అన్నారు. ప్రజా సమస్యలకు నాణ్యమైన పరిష్కారాన్ని చూపించాలని అన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ వారిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు దేవస్థాన అధికారులు, వేద పండితులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఈవో సీనా నాయక్ సాయి ప్రసాద్కి అమ్మవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. పక్క రాష్ట్రాల్లో లేని పెట్రోల్, డీజిల్ కొరత ఏపీలో ఎందుకు వచ్చిందని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం కావాలనే కృత్రిమ కొరత సృష్టించిందని ఆరోపించారు. 4-5 రోజులుగా ఇంధన కొరతతో ప్రజా జీవనం స్తంభించిందన్నారు. సమస్యను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. అమరావతి పనుల కోసం ప్రత్యేక కేటాయింపు అంశంపై కేంద్రం అభ్యంతరం తెలిపిందని పేర్కొన్నారు. మొత్తంగా ఈ సంక్షోభానికి కూటమి ప్రభుత్వమే కారణమని సజ్జల ఆరోపించారు.